దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆశయాలకి అభివృద్ధికి ఆకర్షితులై యువత బీజేపీ పార్టీలో చేరుతున్నారని విశాఖ జిల్లా బీజేపీ అధ్యక్షుడు మేడపాటి రవీంద్రనాథ్ రెడ్డి, గాజువాక బీజేపీ కన్వీనర్ కర్ణంరెడ్డి నరసింహారావు అన్నారు. ఈ మేరకు పాత గాజువాకలో ఉన్న బీజేపీ పార్టీ కార్యాలయంలో 88వ వార్డు బీజేపీ అధ్యక్షుడు అశోక్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ మల్లా దిలీప్ ఆధ్వర్యంలో నూతన కమిటీకి నియామక పత్రాలు అందజేశారు. అనంతరం పలువురు యువకులకు ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్రనాథ్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో మూడవసారి దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిందని, దేశ ప్రజలు అభివృద్ధికి, సంక్షేమానికి పట్టం కట్టారన్నారు. దేశంలో బీజేపీ పార్టీని ఓడించడానికి అనేక దుష్ట శక్తులు పనిచేశాయని అన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు నుండి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పరుగులు తీస్తుందని అన్నారు. యువత బీజేపీ పార్టీపై నమ్మకం ఉండి పార్టీలో చేరుతున్నారు. వారందరికీ పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని, వారు పార్టీ కోసం కష్టపడి 2029 ఎన్నికల్లో రాష్ట్రంలో కూడా బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని అన్నారు. ఈరోజు గాజువాక భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మా జిల్లా అధ్యక్షులు శ్రీ రవీంద్ర మేడపాటి గారు ముఖ్య అతిథిగా పాల్గొని, ఆయన చేతుల మీదుగా ఎవరైతే 88వ వార్డులో నూతనంగా అధ్యక్షులుగా ఉన్నటువంటి అశోక్ చేబ్రో గారి ఆధ్వర్యంలో వారి నూతన కమిటీకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దిలీప్ కుమార్ గారు, మల్లా దిలీప్ కుమార్ గారు, ఆయన ఆ వార్డు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో కొంతమంది యువకులు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు. దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు మూడవసారి దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన యొక్క సుపరిపాలనకు ఆకర్షితులై అందరూ బీజేపీలో జాయిన్ అయ్యామని చెప్పారు. అదేవిధంగా కేంద్రంలో ఎన్డీఏ కూటమి ఎలా వచ్చిందో రాష్ట్రంలో కూడా మరి టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. మాకు బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా 3 ఎంపీలు కూడా గెలుపొందడం జరిగింది. అందులో ఒకరికి పెద్దలు శ్రీ శ్రీనివాసవరం గారికి కేంద్ర సహాయ మంత్రిగా కూడా, ఉక్కు సహాయ మంత్రిగా కూడా ఆయనకి పదవి బాధ్యతలు రావడం జరిగింది. మన తెలుగుదేశం ఎంపీలకి ఇద్దరికి 2 శాఖలు కూడా కేటాయించడం జరిగింది. ఒకటి సహాయ మంత్రి, ఒకటి పూర్తి విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి. ఈ సందర్భంగా కేంద్ర పెద్దలకి, రాష్ట్ర పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా అశోక్ గారు, అదేవిధంగా దిలీప్ కుమార్ గారు 88వ వార్డులో పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్నారు. వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, మరొక 1.5-2 ఏళ్లలో జీవీఎంసీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి జీవీఎంసీ మేయర్ కూడా ఎన్డీఏ కూటమి గెలుపొందాలంటే ఇప్పటి నుంచే జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి పనిచేయాలని మా జిల్లా అధ్యక్షుడు రవీంద్ర మేడపాటి గారు సూచనలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా అన్ని వార్డుల నుంచి కూడా ఎవరైతే న్యూట్రల్గా ఉన్నారో వారందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానించే వాళ్ళకి బాధ్యతలు కూడా ఇవ్వడం జరుగుతుంది. నిరంతరం ప్రజల మధ్య ఉంటే ఖచ్చితంగా పార్టీని ప్రజలు ఆదరిస్తారు. దానికి ఉదాహరణే మన 2024లో మన రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా ఓటర్ మహాశీలు అందరూ కూడా పూర్తి అఖండ విజయాన్ని ఎన్డీఏ కూటమికి అందించారు. ఎవరైతే ప్యాలెస్లకు పరిమితం అయ్యారో వాళ్ళని ప్రజలు వాళ్ళకి చరమగీతం పాడారు. కాబట్టి రాజకీయాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజలతో మనం మమైక్యమై ఉంటే ఆదరిస్తారనడానికి ఇదొక చిన్న ఉదాహరణ. మరి దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎన్డీఏ కూటమి గెలుపొందింది. ముఖ్యంగా మన గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో పెద్దల గవర్నీయులు మా శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి 95,235 ఓట్లు మెజార్టీ వచ్చిందంటే కూటమి జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు చాలా చక్కగా పనిచేశారని అందరూ అభినందిస్తున్నారు. అదేవిధంగా మన విశాఖ ఎంపీ శ్రీభర్త్ గారికి కూడా 5,04,000 పైగా ఓట్ల మెజార్టీతో రాష్ట్రంలో మొదటి స్థానంలో వచ్చాం. కాబట్టి ఏదైతే ఇక్కడ బర్నింగ్ ఇష్యూ ఉందో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఆపగలుగుతాం. మనకి ప్రత్యేక రైల్వే జోన్ వచ్చే విధంగా మనం కృషి చేస్తాం. అటు సెంట్రల్ మినిస్టర్ గారు కూడా మన తెలుగు ఆయనే కాబట్టి మనకి అంతర్జాతీయ విమానాశ్రయం కూడా భోగాపురంలో త్వరితగతిన పూర్తవుతుంది. రాష్ట్రానికి అన్ని విధాలా కూడా సహాయ సహకారాలు అందుతాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీలో, అదేవిధంగా టీడీపీ, జనసేనలో అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా భారీగా జాయిన్ అయ్యి మరి ఈ యొక్క ప్రజాపాలనలో అందరూ భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ, భారత్లో ఎన్డీఏ కూటమి 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక ప్రయత్నం మొదలుపెట్టాం. ఎవరైతే నరేంద్ర మోడీ గారి పట్ల కానివ్వండి,
భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల పట్ల కానీ ఆకర్షితులవుతున్నారో వారందరినీ కూడా దగ్గర చేర్చుకునే ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగా ఈరోజు గాజువాకలో సుమారుగా 100 మంది కార్యకర్తలు ఇక్కడ చేరడం జరిగింది. మా అశోక్ గారు అదేవిధంగా దిలీప్ గారి సమక్షంలో మా నరసింహరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. చాలా సంతోషం. వారిని అడిగితే ఒకటే చెప్తున్నారు, భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందాలన్నా అన్ని రంగాల్లోనూ ముందుకు వెళ్ళాలన్నా నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారతీయ జనతా పార్టీ సారథ్యం కంపల్సరీ ఉండాలని చెప్పి వారు భావించడం జరుగుతుంది. అంతా కూడా యూత్ ఈరోజు చూస్తే కనుక 25 నుంచి 30 సంవత్సరాల యువతీ యువకులు మాత్రమే ఇక్కడ చేరడం జరిగిందంటే నరేంద్ర మోడీ గారు 74 సంవత్సరాల వయసులో కూడా ఎంత ఆకర్షణతో పనిచేస్తున్నారు అందరూ గమనించగలరు. 3వసారి అధికారం రావడం అనేది భారతదేశ చరిత్రలోనే ఇది చాలా అత్యంత అరుదైన సంఘటన. ఎన్నో దుష్టశక్తులు ఇంటా బయట కూడా వారిని ఓడించడానికి అనేక ప్రయత్నాలు చేశాయి. కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, కమ్యూనిస్ట్ పార్టీలు కానివ్వండి, ఇతర దేశాలు కూడా, అంటే మన దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలు కూడా నరేంద్ర మోడీ గారి ఓటమి కోసం చూసిన సందర్భంలో అత్యధిక మెజారిటీ ఈరోజు మా ఎన్డీఏ కూటమి గెలిచింది. వారంతా అనుకుంటారు 272కి 240 వచ్చినాయి బీజేపీకి అని. ఇక్కడ బీజేపీ కాదండి, ఎన్డీఏ కూటమికి ఈరోజు 302 సీట్లు వచ్చాయి. 272 మ్యాజిక్ ఫిగర్ అయితే 30 సీట్లు అదనంగా ఉన్నాయి మాకు ఈరోజు. కాబట్టి ఎవరు ఎటువంటి డేలా పడాల్సిన అవసరం లేదు. అత్యధిక మెజారిటీతో గెలుపొందాం కాబట్టి అత్యంత ఉత్తమ పరిపాలన నరేంద్ర మోడీ గారు అందిస్తారని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ రానున్న రోజుల్లో మరింత విస్తరించి పార్టీని రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు కైవసం చేసుకుంటామని అందరికీ తెలియజేస్తాము.